क्या मालूम होता है किनको पूछ रहे नजर कर अरे तुम ही है ये क्या है చెడ్డి పని पे बैठे यार అట్లనే మా ఎంఎస్ గారు శ్యామరావు అంటే మీరు బహుశా చాలా మంది తెలియవచ్చు సీనియర్ నాయకులు ఉంటే వాళ్ళకి ఎరక ఎంఎస్ ప్రభాకర్ గారి తండ్రి గారు శ్యామరావు అని మేయర్గా చేస్తారు మన హైదరాబాద్ నగర బహుశా ఈ జనరేషన్ తెలియదు అనుకుంటారు శ్యామరావు అన్న మేయర్ చేశారు. అట్లాగే సనత్నగర్ శాసనసభ్యులకు కాకుండా సనత్నగర్ కార్పొరేటర్స్కు మాజీ కార్పొరేటర్స్కు డివిజన్ అధ్యక్షులకు మాజీ డివిజన్ అధ్యక్షులకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు శ్రీనివాస్ యాదవ్ సీన్ అని పిలుచుకుంటాం మేము. ఇక మీటింగ్లో వచ్చి మాత్రం శ్రీనివాస్ యాదవ్ అని వలసి వస్తున్నది. ఇక్కడ నాకు నన్ను పజాన అంటే నేను సీను అంటే ఈ స్థాయి కనుక మేము రావడం జరిగింది. ఎట్లా అంటే మేము ఒకప్పుడు మీ దాంట్లోనే ఉంటే మీ దాంట్లోకి ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు ఈ శ్రమంతా మీదే, ఇది మాది కాదు. ఇది నాయకులు అనేవాళ్ళు నాయకులు అనే వ్యక్తులు పార్టీ కార్యక్రమాలే కానీ మన లోకల్ కార్యక్రమాలు కానీ చెప్పడం మట్టుకే మా వంతుంటే దాన్ని 100% చేసేది మాత్రం మీ బాధ్యతగా తీసుకొని నేను ఈ మధ్య తిరుగుతా ఉన్న అన్ని శాసనసభ నియోజకవర్గాలు మాడ మండుతున్నది, కాళ్ళు కాలుతున్నాయి. అయినా కానీ మహిళా సోదరిమణులు మా అన్నదమ్ములందరూ కూడా పాదయాత్ర చేస్తుంటే నాకే ఇబ్బంది అనిపించేసింది. మండు టెండర్లు కూడా లెక్క చేయకుండా ఈ క్యాంపెయినింగ్లో ప్రచారం పాల్గొంటా ఉన్నారు. సాయంత్రం వచ్చి మళ్ళీ నేను సీని కూడా చెప్పిన ఈ ఎండలో ఎట్లా సాయంత్రం పెడితే బాగుంటుందేమో అంటే ఇప్పుడు సాయంత్రం ప్రోగ్రాం అంటే ఏ కష్టాన్నైనా లెక్క చేయకుండా మీరంతా ఒక నాయకుడి మీద పాటుపడుతూ ఉంటారు. నాయకుడు ఇచ్చిన కార్యక్రమాలన్నీ 100% తూచా తప్పకుండా చేస్తూ ఉంటారు. మొన్న ఈ మధ్యనే జనరల్ ఎలక్షన్ జరిగినాయి, అసెంబ్లీ శాసనసభ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలలో బీజేపీ పార్టీ కంటే 2,58,000 ఓట్లు మనం ఎక్కువ ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ ఇంత అంత కాదు, 10,000 20,000 కాదు, 2,58,000 అంటే వాళ్ళకంటే లీడ్లో ఉన్నాం మనం. అలాగే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 1,83,000 ఓట్లు లీడ్లో ఉన్నాం మనం. దాదాపు మా ఇద్దరి దగ్గరనే 1,00,000 ఓట్ల తేడా ఉండేది ఆ పార్టీలో. శ్రీనివాస్ దగ్గర నా దగ్గర అదృష్టవశాత్తు నగరంలో ఉన్న ఈ పార్లమెంటు నియోజకవర్గం లోపల 7 శాసనసభ నియోజకవర్గాలు ఉంటే అందులో 5 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే ఉన్నాం. జూబ్లీహిల్స్లో మాలగంటి గోపీనాథ్, సనత్నగర్లో శ్రీనివాస్, సికింద్రాబాద్లో నేను, ముషిరాబాద్లో ముఠా గోపాల్, అలాగే అంబర్పేటలో కాలేరు వెంకటేష్. ఈ ఎమ్మెల్యేలలో ఎవరు కూడా తక్కువ పని చేస్తారు లేరు. ఎవరి మేరకు వాళ్ళు 24 గంటలు జనం మధ్యన ప్రజల మధ్యనే ఉండి వాళ్ళకు ఎప్పుడు అవసరం పడితే అప్పుడు ఇంటి దగ్గర లేకుంటే ఆఫీస్ దగ్గర లేకుంటే ఇంకెక్కడైనా అందుబాటులో ఉండి సర్వీస్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇక కిషన్ రెడ్డి గారు, నేను ప్రాంతానికి ఎమ్మెల్యేని సికింద్రాబాద్కు. మొన్న ఈ మధ్యనే కేసీఆర్ గారి సమక్షంలో మేమంతా ఎమ్మెల్యేలు అంతా కూర్చున్నాము. నా దగ్గర సికింద్రాబాద్లో చేయలేదేమో, కనీసం మళ్ళీ ఇక్కడ శాసనసభ నియోజకవర్గాలు బాగా పనిచేస్తున్నాం అనుకొని ఒక్కో ఎమ్మెల్యే అందరిని అడుగుతా పోయినాయి. శ్రీనివాస్ని అడిగిన నీ దగ్గర ఏమేమి చేసిందో డెవలప్మెంట్ వర్క్స్ ఏమీ చేయలేదు. పేరున మాగంటి గోపీనాథ్ దగ్గర, ఇక్కడ ముషిరాబాద్లో, అంబర్పేటలో ఆఖరి చెప్పినా నా దగ్గర కూడా ఏం చేయలేదు. ఒక గొప్ప పని మాత్రం కిషన్ రెడ్డి గారు చేశారు. ఏం గొప్ప పని అంటే ఈ 5 సంవత్సరాల లోపల ఎంపీ ల్యాండ్స్, ఎంపీ నిధులు 25 కోట్లు వచ్చినాయి. ఆ 25 కోట్ల ఫండ్స్ మాత్రం ల్యాప్స్ అయిపోయాయి. ఇటువంటి పార్లమెంట్ మెంబర్ మాత్రం మేము ఇప్పటివరకు చూడలేదు. మళ్ళీ ఎవరి దగ్గర ఖర్చు పెట్టాలి ఏమైందంటే మళ్ళీ అఫీషియల్ వాళ్ళని అడిగితే ఫండ్స్ అని ల్యాబ్స్ అవుతున్నాయి సార్, డెవలప్మెంట్ మాత్రం ఎంపీ గారు వాడలేదు ఇంకా అని చెప్పారు. అటువంటి ఘన చరిత్ర బీజేపీ ఎంపీ గారు. ఇక ఆయనకంటూ ప్రత్యేకంగా ఇప్పుడు నేనే కానీ శ్రీనివాసే కానీ
ఓటర్స్ దగ్గర పోయినప్పుడు ఓటర్స్ దగ్గర అప్పీల్ ఎట్లా చేస్తారంటే మేము ఇది చేసాం అది చేసాం, ఖచ్చితంగా మీకు ఉపయోగానికి వచ్చినాం, మీ సమస్యల పరిష్కారం చేసాం, మాకు ఓటు ఏంటని డిమాండ్ చేసి అడిగే సత్తా మాకున్నది. ఆయనకు ఒకటే ఉన్నది, ఆయనకు జై శ్రీరామ్ మోదీ ఈ రెండు తప్ప నేనేమన్నా చేసినా నాకు ఓటు ఏంటని అడిగే సత్తా మాత్రం ఆ వ్యక్తికి లేదు. ఇక దానం నాగేందర్ ఆయన పేరు తీసుకుంటే సిగ్గు అనిపిస్తూ ఉంటుంది. గతంలో ఒకసారి టీడీపీ నుండి ఎమ్మెల్యేగా ఆసిఫ్ నగర్ నుండి గెలవడం జరిగింది ఆయన. దాని వెంటనే ఓ 3-4 మాసాల లోపల ఎన్నికల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. అక్కడ టీడీపీ వాళ్ళంతా శ్రమపడి ఆ కార్యకర్తల కృషి ఫలితంతో ఎమ్మెల్యే అయితే అందరికీ ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. బై ఎలక్షన్ వచ్చింది, మళ్ళా చిత్తుగా ఓడించి ఇంటికి పంపించింది. అప్పుడు ఆసిఫ్ నగర్ కోసం మొన్న మధ్యాహ్నం లాస్ట్ మంత్ ఒక నెల క్రితం మా ఎంబడే ఉన్నాడు. టీఆర్ఎస్ బీఫామ్ మీద టీఆర్ఎస్ జెండా పైన ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. ఓ నెల లోపల మళ్ళీ ప్రభుత్వం మారగానే మళ్ళీ కాంగ్రెస్లోకి పోయాడు. బహుశా మెంబర్షిప్ కూడా డిజాల్వ్ అవుతుందని అనుకుంటా. సిద్ధంగా చెప్తుండే ఈ పార్లమెంట్ ఎలక్షన్ కాగానే ఉండే ఆస్కారం లేదు, మెంబర్షిప్ కూడా డిజాల్వ్ అవుతుందని చెప్పేసి మొన్న ఈ మధ్య డిమాండ్ చేసాం, రాజీనామా చేసి పార్లమెంట్ మెంబర్గా ఎన్నికల బరిలోకి రమ్మంటే రాజీనామా మాత్రం చేయలేను, ఎమ్మెల్యేగా ఉండి మళ్ళీ పార్లమెంట్కి ఎలక్షన్ కొట్లాడుతుందని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అడిగిరట. అక్కడ రాజీనామా చేసేసారు, ఆయన చేయనని అంటుండ్రు. అంటే ఆయనకు నమ్మకం లేదనుకుంటా బహుశా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తానని చెప్పేసి. అంటే తెలంగాణలో సామెతలు బాగుంటాయి, ఏమనుకోవద్దాం మనం. రాజీనామా చేస్తే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది అన్నాడు. మళ్ళీ నా పరిస్థితి ఏమైతే అని ఎమ్మెల్యేగా నా రాజీనామా మాత్రం చేయను అంటున్నాడు. ఆయన పరిస్థితి అది బాగుంది. దయ వల్ల హైదరాబాద్ జంట నగరం లోపల 7 శాసనసభ నియోజకవర్గాలంటే ఇంచుమించు సిటీ అంతా కవర్ అవుతూ ఉన్నది. మనం ఒక ఓల్డ్ సిటీ తప్ప న్యూ సిటీ కంప్లీట్ వస్తూ ఉన్నది ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ వల్ల. అంతటా కూడా బలమైన శాసనసభ్యులు, బలమైన క్యాడర్ ఉంది. మనం ఒక సనగ్నగర్లోనే అంటే మొత్తం మంది వచ్చిరో రాలేదో రిజిస్టర్ పెట్టినా నేను మళ్ళీ ఎంతసేపు మాట్లాడతాను సీనియర్ చెప్తా ఉన్నాడు. బయట డివిజన్ వైజ్ రిజిస్టర్ పెట్టాను. ఇంతమంది కార్యకర్తల బలం ఒక్క శాసనసభ నియోజకవర్గం ఉంటే ఎంటైర్ పార్లమెంట్లో 7 శాసనసభ నియోజకవర్గం మన బలమంతా మనమంతా ఓటర్స్ దగ్గర పోయినామంటే మళ్ళీ మన తప్ప వేరే క్యాండిడేట్ ఎవరు వేరే పార్టీ కార్యకర్తనే కనిపించదు. మనం ఎక్కడ చూసినా ఈ టీఆర్ఎస్ బంధువులు బలగమే కనిపిస్తుంది. ఎంత శక్తివంతమైన పక్కడపడి ఆర్గనైజేషన్ మనది టీఆర్ఎస్. నో డౌట్ ఎన్నికలలో వస్తూ ఉంటాయి. మేము కూడా చాలా సందర్భాల్లో చాలా ప్రభుత్వాలను చూసినాం. ఒక 10-12 సంవత్సరాలు కాగానే ప్రభుత్వాలు మారుతుంటాయి, మళ్ళీ అవే ప్రభుత్వాలు మళ్ళీ వస్తూ ఉంటాయి. మొన్న కనుక 10 సంవత్సరాలు కనుక మనం అధికారంలోనూ కాంగ్రెస్ ప్రతిపక్షం అంటే చెప్పుకోలేని విధంగా ఆ స్థాయిలో కాంగ్రెస్ ప్రతిపక్షం ఉండే. ఈసారి అసెంబ్లీలో మనం తక్కువ లేము. మనం 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 39 మంది కూడా డైనమిక్ ఎమ్మెల్యేలే ఉన్నారు మన అసెంబ్లీలో. ఓ దొంగడు కూడా ఒకటి నాగేంద్ర అటువంటి వాళ్ళు పార్టీ మార్చి మళ్ళీ ఇంకో దాంట్లో పోయారు. దాంట్లో మనకు వచ్చిన నష్టం ఏం లేదు. గ్యారంటీగా మళ్ళీ ప్రభుత్వం మన ప్రభుత్వమే వస్తుంది. మీరంతా తగిన స్థానాలలో మీ కార్యకర్తలు కూడా ఈసారి మొన్న జరిగినాయా జరగలేదా, ప్రభుత్వం కొత్త వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి గారు తెలంగాణను ఏ స్థాయిలో తీసుకోవాలి, ఎట్లా ఉద్ధరించాలి, ఈ బడ్జెట్స్ ఏం పెట్టాలని చెప్పేసి దాంట్లో ఉండి కార్యకర్తలకు కొద్దిగా నష్టం జరిగిన మాట మాత్రం వాస్తవం. పదవులు ఉన్నా కానీ మనం ఫిలప్ చేయలేకపోయినాం. ఆ దిశగా మీ అందరికీ బహుశా చేయకుంటే ఏమైనా చేయకపోయిండొచ్చు, కానీ అది కావాల్సి కొంచెం చేసిన పరిస్థితి కాదు. అది తెలంగాణ నిర్మాణం జరగాలి. ఈ తెలంగాణ పునర్నిర్మాణం చేసి ఏ విధంగా ఈ దేశంలో నిలబెట్టాలని చెప్పి ఒక తపన తప్ప మీకు ఏదైనా చేయొద్దని ముఖ్యమంత్రి గారు లేకుంటే మాకు లేకుండే. చాలామంది మమ్మల్ని కూడా అడిగారు, ఆయన డైరెక్టర్లు అయిపోయిన అదే అయిపోయారు. కానీ జరిగిన వాస్తవం మాత్రం అక్కడ. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి.
మున్సిపల్ ఎలక్షన్ మీరు పార్టిసిపేట్ చేశారు. మొన్న జరిగిన అసెంబ్లీ శాసనసభ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రావడం జరిగింది. చూస్తూ 15-20 రోజుల లోపల ఈ ఎన్నికలు కూడా జరిగిపోతాయి. ఎన్నికల విధంగా మురుస్తాయి. గ్యారంటీగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని మనం కైవసం చేసుకుంటున్నాం. మన టీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నది. ఇది ఒక సర్వేల రిపోర్టే కాదు, అన్ని విధాలుగా మనం ఎక్కడ చూసినా కానీ అప్పరైతే ఉన్నాం. బహుశా ముఖ్యమంత్రి గారు కూడా చేశానుకుంటా నేను, ఈ స్థానం సికింద్రాబాద్ మాత్రం వాళ్ళకు వస్తలేదు, ఇది టీఆర్ఎస్ కోటలో వెళ్ళిపోతున్నది అని చెప్పేసి చెప్పకనే ఎక్కడో వాళ్ళ మీటింగ్లలో వాళ్ళు కూడా బయట పడుతూ ఉన్నారు, సికింద్రాబాద్ మనకు రాదని చెప్పేసి. ఇక బీజేపీకి అయితే కిషన్ రెడ్డి గురించి ఆయన ఏం చేసిండో ఏం చేయలేదో నాకైతే తెలియదు, కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు మావాడు ఓడిపోతున్నాడు, మేమే ఓడిపోతున్నాము అంటున్నారు. మీరంతా శ్రమ పడవలసిన అవసరం లేదు, కిషన్ రెడ్డి గారిని మేమే ఓడగొడుతున్నాము అని చెప్తా ఉన్నారు వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు. ఏంటని చూస్తే ఒక తిరుపతి లెటర్ దొరకాలన్నా కానీ మాకు దొరకని పరిస్థితి ఉంటే మీ దగ్గరకు వచ్చి తిరుపతి లెటర్ తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది మాకు 5 సంవత్సరాలు అని చెప్తా ఉన్నారు. నా దగ్గర కూడా చాలామంది బీజేపీ కార్యకర్తలు వస్తూ ఉంటారు, శ్రీనివాస్ దగ్గరకు వస్తూ ఉంటారు. మందిరానికి వెళ్తే మందిరానికి పోవడానికి లెటర్ దొరకని పరిస్థితి మాది. ఆయన మా గురించి ఏం ఉద్ధరించలేదు, ఖచ్చితంగా ఓడగొడుతున్నామని చెప్తా ఉన్నాడు. 200% ఎంపీగా ఆయన ఓడుతూ ఉన్నాడు. పోనీసారి ఆయన ఓడుతున్నాడు అంటే కాంగ్రెస్ ఏమైనా ఉందా అంటే, కాంగ్రెస్ నాగేందర్ చరిత్ర అయితే మాకెంత ఎరుకనో, మీలాంటి కాదు, మీ కాదు, కామన్ పీపుల్స్ కూడా అంతే ఎరుక. వీడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఎప్పుడు ఎక్కడ పోతాడో తెలియదు. వీడిని ఓటు వేస్తే చిత్తకుప్ప వేసినంత విలువ అవుతుంది, వీరికి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయకూడదు అని చెప్పి ప్రజలంతా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. చాలా చెప్తా ఉన్నారు మహమూద్ అలీ గారు, శ్రీనివాస్ గారు, వాళ్ళంతా ఎంఎస్ ప్రభాకర్ గారు అంతా చాలా చెప్పారు. మిమ్మల్ని వెసిగించదలుచుకోలేదు, చెప్పిందే చెప్పి మరీ బోర్వెట్టించే ఆ స్థాయి నాయకులు కాదు. ఉన్నది కుండబద్దలు కొట్టి చెప్పడమే నా బాధ్యత. ఉన్న విషయాలన్నీ అందరూ ఈ డైరెక్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మేము చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఒక 15 రోజులు శ్రమ పడితే 15 రోజుల తర్వాత పార్లమెంట్ పైన సికింద్రాబాద్ పార్లమెంట్ మెంబర్గా మన పార్టీ జెండా ఎగురుతుంది తప్ప ఇంకో ఏదేం లేదు. ఆ రేంజ్లో మీరందరూ కూడా ప్రతి వ్యక్తి పాటు పడ్డారు ఇప్పటిదాకా. ఇక ముందు కూడా ఎన్నికలేదని కూడా కొద్దిగా శ్రమ అనుకోకుండా, ఎండలు బాగున్నాయి, శ్రమ అనుకోకుండా ఒక 15 రోజులు మీరంతా కూడా కష్టపడి పనిచేస్తే ఈ పార్లమెంట్ స్థానాన్ని మనం నిలుపుకోగలిగే స్థాయికి వస్తామని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.